ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, హర్యానా సోనీపత్లో ఆ ఇన్సిడెంట్ మీరు చూసేవాళ్ళు, వైరల్ అవుతుంది వీడియో. ముగ్గురు కూతుర్ని కష్టపడి పెంచి చదివించి వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు యూపీలో, ఒకళ్ళు నేపాల్లో, ఒకళ్ళేమో ముంబైలో సెటిల్ అయ్యారు. తండ్రి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు, పేరెంట్స్ ఇద్దరు కూడా. ఆయన చనిపోయారు. చనిపోతే కనీసం మరి రావడానికి వాళ్ళకి టైం లేకుండా పోయింది. అది కూడా వీడియో కాల్లో. అసలు ఎంత దారుణం అంటే, తొందరగా చేయండి, మేము బయటికి వెళ్ళాలి, మాకు పనులు ఉన్నాయి, ఎంతసేపు చేస్తారు అని ఆ వీడియో కాల్లో వాళ్ళ మాట్లాడడం అనేది దారుణంగా ఉందన్నమాట. అంటే ఎటుపోతున్నాయి బంధాలు, రిలేషన్స్, అసలు ఇవన్నీ అనిపిస్తుంది ఇలాంటి చూసినప్పుడు. ఒక్కసారి దాని గురించి మాట్లాడితే సార్. నిజంగానే ఆయనకు కొడుకులు లేరు, లేకపోయినా కొడుకుల్లాగే ముగ్గురు కూతుర్లని పెంచాడు ఈ శివచరణ్ దాస్ గుప్తా. శివచరణ్ దాస్ గుప్తాకి ముగ్గురు అమ్మాయిలు అయితే ముగ్గురిని బాగా చదివించాడు. ఒకరిని బొంబాయికి ఇచ్చి వివాహం చేశాడు, ఒకరినేమో నేపాల్, ఇంకొకరేమో ఉత్తరప్రదేశ్లోనే. వీళ్ళు ముగ్గురు బాగా సెటిల్ అయినారు. సెటిల్ అయిన తర్వాత వీళ్ళని చూసుకునే వాళ్ళు లేరనే ఉద్దేశంతో శివచరణ్ గుప్తా మరియు వాళ్ళ భార్య ఇద్దరు కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరినారు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లోనే భార్య గతించిపోతే ఈయన ఒక్కడే ఉన్నాడు. ఒకడే ఉంటే కొంచెం అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చితే కూడా వృద్ధాశ్రమం నడిపే వాళ్ళు, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు పిల్లలకి చెప్తే రాలేదు. ఆ అవసరానికి ఖర్చులకి ఏమన్నా ఉంటే మేము పంపిస్తాము అని చెప్పారు. చివరికి ఆ ముగ్గురు పిల్లలు రాకపోగా ఈయన చనిపోయినాడు ఒకరోజు. అయితే చనిపోతే ముగ్గురు పిల్లలకి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు అందరికీ ఇన్ఫార్మ్ చేశారు, అమ్మ మీ తండ్రి చనిపోయాడు, సో సద్గతులు ప్రాప్తించాలి అంటే మీరు ఏదైనా కార్యక్రమాలు చేయాలి. ఎట్లా అంటే, ఒక ఆమెమో లేదు నేను రాలేను, నాకు టైం లేదు, కావాలంటే 5,000 10,000 పంపిస్తానని ఆమె డబ్బులు పంపిస్తానండి. ఉత్తరప్రదేశ్లో ఆమె, బొంబాయిలో ఉండే ఆమె దరిద్రంలో దరిద్రం ఏమిటంటే అవి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎంతసేపు చేస్తారండి కార్యక్రమాలు, ఆకలి అవుతుంది, భోజనం చేయాలా అని మాట్లాడిందంటే మానవత్వం ఎక్కడ మంట కలిసిపోయిందా అని. నేపాల్లో ఆమె, మాకు చాలా పనులు ఉన్నాయి, తొందరగా చేయండి, ప్రొసీడింగ్స్ తొందరగా కానివ్వండి అంటే, తండ్రి చనిపోతే వచ్చి దగ్గర ఉండి కొరువు పెట్టేదో లేకపోతే పెట్టకపోతే కార్యక్రమాన్ని చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కనీసం ముగ్గురు పిల్లలు, అరే మా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు, మమ్మల్ని ఇంత కష్టపడి పెంచి పోషించి చదివించి పెద్దవాళ్ళని చేశారు అనే జ్ఞానమన్నా లేక పెళ్ళిళ్ళు చేశారు, సుఖంగా బ్రతుకున్నాం, హ్యాపీగా ఉన్నాం, మా తండ్రి వల్లే కదా ఇదంతా సంభవం. లేదు, ఆ తండ్రి వదిలేసి ఏడన్నా మీ సావండి అని ఆయన లగ్జూరియస్ ప్యాలెస్లో 4 మనుషులను పెట్టుకొని బ్రతకలేదే, లేదు కదా, హ్యాపీగా ఇంకొంతకాలం బతికేవాడు. అట్లాంటిది పిల్లల్ని ముగ్గురిని సెటిల్ చేసి ఏదో వృద్ధాప్యంలో నానా రోగాల బారిన పడి చనిపోతే చూడడానికి రాలేదు. ఆరోగ్యం బాగాలేనప్పుడైనా మా తండ్రిని తీసుకుపోయి చూపించుకోవాలి, అబ్బా ఇంత కష్టపడి మమ్మల్ని పెంచాడు పోషించాడు అనేటువంటి జ్ఞానం లేకుండా ఎథిక్స్ మారల్స్ మర్చిపోయి ఉన్నాడు, చచ్చిపోయిన తర్వాత కార్యక్రమం చూసేదానికి కూడా ఓపిక లేదు. వాడు మేము తిండి తినాలని ఒకరంటే మేము బయటికి వెళ్ళాలి, ఎంతసేపు చేస్తారని చెప్పినారంటే నిజంగా మానవత్వం ఎక్కడ పోయింది? ఇట్లా పిల్లల్ని కనడం ఎందుకు? ఒకవేళ ఆయన బ్రతికి ఉంటే, ఆయన కాకపోయినా ఆయన భార్య బ్రతుకుంటే, ఈ వీళ్ళనా నేను కనింది, వీళ్ళనా నేను పెంచింది, వీళ్ళ కోసమా ఇంత కష్టపడింది. మామూలుగా తల్లిదండ్రులు పిల్లల కోసం జీవితాలను అర్పిస్తారు, ఎంతో కష్టపడతారు. అబ్బా నా కొడుకు ఈ విధంగా కావాలా, నా కొడుకు అది కావాలా, నా అమ్మాయి నా కూతురు ఈ విధంగా ఉండాలి, మంచివాడిని వెతికి వాడు చెడ్డవాడంటే మళ్ళీ కష్టపడుతుంది, ఏమవుతుందో ఏమో అని ఎంతో కష్టపడి పెంచి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ బాగోగులు చేసి, వీడేమో తినకుండా ఒకరోజు తింటే ఒకరోజు తినకుండా పొట్ట కట్టుకొని పిల్లల్ని వృద్ధిలోకి తెస్తే చివరి అంకెంలో తండ్రి చనిపోయే సమయంలో పిల్లలు చూసుకోవడానికి రాలేదు. అబ్రాడ్లో ఉన్నారు చాలామంది, డబ్బులు పంపిస్తాము చూసుకోండి, చనిపోయిన తర్వాత వస్తాములే, మాకు వచ్చేదానికి లీవ్ దొరకలేదండి, మీరే కార్యక్రమం చేసి వీడియో తీసి మాకు పంపించండి. ఎంత దారుణం! వాళ్ళు మళ్ళీ అస్థికలు కూడా గంగానదిలో కలిపేయండి అని కూడా చెప్పారంట సార్. దరిద్రం అంతకంటే ఏముందండి? ఇట్లాంటి హృదయ విదారకమైనటువంటి గాథలు విన్న తర్వాత అబ్బా
పిల్లల కోసం మనం ఇంత అవసాట్లు పడుతున్నాం, అవసరమా అని అనిపిస్తుంది. ఎందుకు మనం ఇంత కష్టపడుతున్నాం, ఎందుకు కట్టుకొని వీళ్ళ కోసం ఇంత తిరుగుతున్నాం, వీళ్ళకి ఎథిక్స్ మారల్స్ ఎంతకని నేర్పిస్తామండి. చదువుకున్నాం, మంచి విద్యా బుద్ధులు తెప్పించాం, అంతేగాని మేము చచ్చిపోతే మీరు రండి, మమ్మల్ని వృద్ధాప్యంలో మమ్మల్ని బాగా చూసుకోండి అంటారు. అది మీ బాధ్యత, మీ బాధ్యత మీరు నెరవేర్చాలి. మా బాధ్యతగా మేము చదివించాం, మంచి అలవాట్లు ఇవ్వాలని కోరుకుంటారు, మంచి చదువులు ఇప్పించాం, మంచి ఉద్యోగం ఇప్పించాం. అంతకంటే ఏం జరుగుతారు ఏ తల్లిదండ్రులైనా. సో తల్లిదండ్రులని వృద్ధాప్యంలో చూసుకోవాల్సినటువంటి బాధ్యత కుమార్తెలది, కొడుకులది. ఆ బాధ్యత నిర్వర్తించకుండా మీరు మీరు ఇంతసేపు అవుతా ఉంది, ఇంకానా ఈ కార్యక్రమం తొందరగా చేయండి, నాకు ఆకలేస్తా ఉంది, ఆఫీస్కి వెళ్ళాలా, ఇంతకంటే దారుణం ఏముంది. నిజంగా ఇటువంటి వీడియోసు, ఇటువంటి హృదయ విదారకమైనటువంటి స్టోరీస్ విన్నప్పుడు, చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. అబ్బా, ఇదే సమాజం ఎట్లా పోతా ఉంది. తండ్రిని మన పూర్వకాలంలో తల్లిని తల మీద పెట్టుకొని దేశం అంతా మోసిన వాళ్ళ కథలు వింటాం. అదేవిధంగా తల్లిదండ్రుల కోసం ఉద్యోగాలు రాజీనామా చేసి వాళ్ళని సేవ చేసుకుంటూ గడిపిన వాళ్ళని చూసాం. ఇది ఎక్కడి దారుణం. ఇంత శుభంగా, ఇంత సుకరంగా వాళ్ళని పెంచి పోషిస్తే చివరికి చనిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే గౌరవం మీద నిజంగానే బాధ అనిపిస్తుందండి. ఇట్లాంటివి చాలా దురదృష్టకరం. నిజంగానే ఇది 10 మందికి తెలియపరచాల్సినటువంటి వ్యవహారం. తల్లిదండ్రులు ఏ విధంగా చాలామంది వృద్ధాప్యంలో ఇప్పుడు అమెరికాకు, వేరే కంట్రీస్కి, ఇతర దేశాలకు పోయిన వాళ్ళు బాగా ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఒంటరిగా ఉండలేక, సమయానికి వండుకోలేక, ఓపిక లేక, వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తూ పోతే వాళ్ళు పని చేసుకొని ఓపిక లేక ఈ ఓల్డేజ్ హోమ్లో చేరితే పిల్లలు చూసేదానికి రారు, అనారోగ్యంతో చనిపోతే ఇప్పుడు జరిగింది ఇట్లా జరుగుతోంది. నిజంగా వీళ్ళకి ఎథిక్స్ మారల్స్ గురించి ఇవాళ నువ్వు తల్లిని చూడడానికి రాలేదు, రేపు పొద్దున్నే నువ్వు బ్రతికుండగానే చంపేయండి మా అమ్మ మా నాయన ఆస్తి కోసం అనే పరిస్థితులు ఏర్పడతాయేమో. ఎందుకంటే మారల్స్ కొరబడిపోతున్నాయి ఈ ప్రపంచంలో. పోను ఎథిక్స్ మారల్స్ కొరబడిపోతున్నాయి. ఇట్లాంటి సంఘటనలు ఇంకా ఎన్ని వినాలో అని బాధ అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.